హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనీ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో నాన్ వెజ్ రెసిపీ తీసుకొచ్చానండి. చికెన్తో ఫ్రై చేసుకుంటూ ఉంటాము, కర్రీ చేసుకుంటూ ఉంటాము, బిర్యానీ చాలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నేను చికెన్తో పులుసు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తాను. ముందుగా మనం ఈ రెసిపీ చేసుకోవటానికి నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుంది. సో దీన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. తీసుకొని పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని దానిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఈ ఉప్పు కారం చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ను 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, టమాటో ముక్కలను, ములక్కాడలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. ఇవి మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కాస్త మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి మగ్గాయి కదా. సో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇవి కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, టమాటో ముక్కలు కూడా మనకి చక్కగా మగ్గాయి కదా. సో వీటంతటిని కూడా కాస్త వేపుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలానే నేను ఇందులోకి ములక్కాడలను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ములక్కాడలు మగ్గడానికి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మీ దగ్గర కనుక ములక్కాడలు ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే లేదు. కానీ ములక్కాడలు వేసుకుంటే మనకి పులుసు అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. సో ఇదంతా వేపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. వేసుకొని కాస్త కలుపుకోండి. ఇక్కడ చూడండి, చింతపండు చక్కగా నానింది కదా. సో దీన్ని చక్కగా మెదుపుకొని మనం చింతపండు రసాన్ని అనేది తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, చికెన్ అనేది బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇది వేసుకొని చక్కగా పచ్చివాసన రాకుండా మంచిగా వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ కూడా మనకి చికెన్కి పట్టేలాగా బాగా వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి చికెన్ ఉడకాలి కదండి. సో ఇంకాస్త వాటర్ని వేసుకొని కాస్త కలుపుకొని టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ పడింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ మనకి చికెన్ ములక్కాడ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి చక్కగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన ఏమవుతుందంటే మనకి ఈ పులుసు అనేది ఈ ఎగ్స్కి ఘాట్లు లోపలికి కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో
టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా నేను చికెన్ ఎగ్ పులుసుని ఇంట్లోనే ఈజీగా చేసి చూపించాను కదా. ఇంత టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ పులుసు వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, గారెల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. సో ఇంత చిక్కటి గ్రేవీతో ఈ చికెన్ ఎగ్ పులుసుని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్లు మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.